సంఘం కూడా కేంద్రం ఎన్నికల సంఘం ఏది చెప్తే అది వెయిట్ చేస్తున్నారు. ఎందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మీకు అధికారాలు ఉన్నాయి కదా. రాజ్యాంగం మీకు ముఖ్యమంత్రిని ఈ ఎన్నికల ప్రాసెస్ లో పక్కన పెట్టేసి మొత్తం పవర్స్ అంతా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రధానమంత్రి కూడా పక్కన పెట్టి ఆ పవర్స్ అన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చింది కదా రాజ్యాంగం. అలాంటప్పుడు మీరు ప్రాంప్ట్ గా యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఈరోజు అనేకమైన ఘర్షణలు జరిగినాయండి. ఇప్పుడు రాష్ట్ర పరువు పోతుంది దేశవ్యాప్తంగా. దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఏ రాష్ట్రంలోనూ గొడవలు లేవు. అట్లీస్ట్ పోలింగ్ తర్వాత అన్న గొడవలు లేవు. ఆ 5 ఫేజ్లు అయిపోయినాయి, రేపు ఎల్లుండి 6వ ఫేజ్ అవబోతుంది. ఎక్కడ గొడవ? మన రాష్ట్రం గొడవ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఈ రోజు 1370 కేసులు నమోదైనవి వ్యక్తుల మీద. దానిలో అరెస్ట్ అయింది 124 మంది. అంటే కేవలం 9%. ఇంత తీవ్రమైన గొడవలు జరిగితే మీరు అరెస్ట్ చేసి 9% మాత్రమే. అది మాచర్ల నర్సరావుపేటలో ఒక్కటంటే వరకు అరెస్ట్ చేయలేదు. చిట్టి నివేదిక ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ లో ఉంది. మాచర్ల నర్సరావుపేటలో ఒక్కటంటే ఒకటి 474 మంది మీద కేసు పెడితే ఒక్క అరెస్ట్ కూడా మీరు చేయలేదంటే మీ అసమర్థత, ఉమ్మక్క, నిర్లిప్తత. ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు? ప్రజలు కట్టే పన్నులను మీరు జీతాలుగా తీసుకుని ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు? మీ ఉద్యోగ ధర్మం నుంచి ఎందుకు పక్క తప్పుపోతున్నారో అధికారులు చెప్పాలి. ఈరోజు సస్పెండ్ చేస్తున్నారు, పక్కన పెడుతున్నారు. అది పని ఎవరో చేస్తారు. ఈరోజు అంతమంది మీద కేసులు ఉన్నాయి కదండి. దీనిలో బడుగు బలిగిన వర్గాలు ఎంతమంది, ఇతర కులుస్తులు ఎంతమంది లెక్క తేల్చమనండి. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది లెక్క తేల్చమనండి. దీనిలో ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు, బీసీ, ఎస్సీ, ఎస్టీలో ఉంటారు. నాలంటోళ్ళందరూ మొత్తుకుంటుంది అదే, బరువు బలిగిన వర్గాలే బలైపోతారు. అగ్రవర్ణాలు ఎవరు ఉండరు ఆ కేసుల్లో, పెద్దగా చాలా తక్కువ మంది ఉంటారు. ఇదంతా అవసరం ఆ రాష్ట్రానికి. పోలీసులు నిష్పాక్షంగా వ్యవహరించాలి. ఎన్నికలు ఇప్పుడు గవర్నమెంట్ లేదు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేరు, జస్ట్ నామకే వాస్తే ఉంటారు అంతే. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంటది. మరి పోలీసులు జనరల్ గా అధికారులు ఏమంటారు? మాకు ఒత్తిడి ఉంది, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది, ప్రతిపక్ష నాయకుడి కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయి, మా పని మనం చేయనివ్వట్లేదు, మా చేతులు కట్టేశారంటుంటారు అధికారులు. ఈ రోజు ఎన్నికల సమయంలో ఎవరెవరు చేతులు కట్టారండి? ఎవరి చేతులు కట్టలేదు కదా. యు ఆర్ ఫ్రీ. సిన్సియర్ గా మీ డ్యూటీ మీరు చేసి మీ విద్యుత్ ధర్మం చేయవలసిన సమయంలో మీరు చేయకుండా నిర్లిప్తగా ఉండి ఈ రోజు ఈ రకమైనటువంటి ఇబ్బందులు సృష్టించడం, అది మళ్ళీ ఈ యొక్క